గుద్ద దెంగాలిరో గుద్ద దెంగాలిరో పూల చొక్కని గుద్ద పగల దెంగాలిరో. హాయ్ గాయ్స్. రారా గజ్జుకుక్క అద్దా. యాక్చువల్లీ నా హెల్త్ బాగాలేదు భయ్య, అండ్ హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది. యాక్చువల్లీ ఫ్రాక్చర్ అయింది, అది హ్యాండ్ కాదు భయ్య, రాడ్కి కట్లు కడితే చూపిస్తాడు కదా, అందుకే హ్యాండ్ అని చెప్తాడు పూలగాడు. సినిమా చూస్తాను భయ్య, మీకు తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యాన్. సినిమాలకి పెద్ద ఫ్యాన్ నేను. ఐఎమ్ మూవీ లవర్. వీడు మూవీ లవర్ కాదు భయ్య, మూవీ లవర్ అని చెప్పి తెలుగు సినిమాని సంపేపాటు దింగుతున్న మూవీ కిల్లర్. అస్సలు ఆథెంటిక్ అనిపించదు. అక్కడే బ్యాడ్ ఇంప్రెషన్ స్టార్ట్ అయింది నాకు సినిమా మీద. అసలు వీడి రివ్యూ చూద్దామని వీడి పేజ్ ఓపెన్ చేశాను భయ్య, అక్కడే మొహం చూడగానే బ్యాడ్ ఇంప్రెషన్. ఈ బోడిగాడి కాదు మడ్డగాడి మొహం చూడగానే ఈ ఛానల్ మీద 2 వరస్ట్ ఒపీనియన్ వచ్చేసింది భయ్య. ఇంకా లేట్ చేయకుండా మన రివ్యూలోకి వెళ్ళిపోతే, అమీర్పేట్ విఎఫ్ఎక్స్ కాదు, అమీన్పూర్ విఎఫ్ఎక్స్. అసలు ఈ వీడియోలు చూస్తే అనిపించింది ఇది అమీన్పూర్ ఛానల్ కాదు భయ్య, ఎక్కడో అడుగుదే చాటు ఉండే ఛానల్ ఇది. సరే బడ్జెట్ లేదు, హాలీవుడ్ సినిమాలతో కంపేర్ చేయకూడదు విఎఫ్ఎక్స్ ఇవన్నీ అంటారు, కానీ ఇక్కడ మొహం చూస్తే అని ఉమ్మేది అనిపిస్తుంది. బట్ కానీ ఏం చేస్తాం, ప్రామిస్ చేసింది డెలివర్ చేయలేనప్పుడు దాన్ని ముట్టుకోకూడదు. నువ్వు తీరే ఎరుపుగా సినిమా చూస్తాం మేము కూడా, హాలీవుడ్ సినిమాది నీ అంత గొద్దలో దమ్మంటే ఒక సినిమా చూస్తాం మేము కూడా, రెడీగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి లుక్ అయితే ప్రతి సెకండ్కి ఒకసారి మారిపోతూ ఉంటుంది. నీ లుక్ ఎప్పుడైనా చూసుకున్నావరా గజ్జుకుక్క? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. కంసిస్టెన్సీ ఆ చుట్టేనరా కటింగ్ చేసుకుని తగలాడు. రివ్యూ చెప్పేవాడికి కనీసం ఉండాల్సింది మంచి హెయిర్ స్టైల్. ప్రతి ఒక్కడు రివ్యూలు ఇచ్చేవాడే. ఫస్ట్ హాఫ్ ఏదో ఓకే అనిపించింది భయ్యా. ఓకే అనిపించిందా ఎరుపుగా? నేను లాగబెట్టి 2 తెంగితే డబుల్ ఓకే అనిపించేదేమో. పిచ్చిలా చూడక. క్లైమాక్స్ అయితే ద మోస్ట్ వర్స్ట్ అండ్ అబ్రప్ట్ క్లైమాక్స్ ఐ హావ్ సీన్. మాకు కూడా నీ రివ్యూ చూస్తుంటే లాగబెట్టి దెంగాలనిపిస్తుంది, చాలా అబ్రప్ట్ గా టపా దెంగాలనిపిస్తుంది. హీరో వర్షిప్ బాగా ఎక్కువైపోయింది భయ్యా. నిన్ను చేస్తావారా? నిన్ను వర్షిప్ ఎరుపుగా. వీరమల్లు ఇస్ అ ఫిక్షనల్ క్యారెక్టర్. మా సినిమా ఫిక్షనల్ లేదా? ముందు నుంచి చెప్తున్నావు. ఒక రియల్ లైఫ్ బేస్డ్ మూవీ తీసుంటే కొద్దో గొప్ప కనెక్షన్ ఉంటుంది. అమ్మ నువ్వు తీరా, నీ బయోపిక్ అంత బాగా ఉంటే నీ బయోపిక్ నువ్వే తీసుకో. పిచ్చిలా చూడక. దిస్ ఫిల్మ్ హ్యాస్ నథింగ్ న్యూ టు ఆఫర్ భయ్యా. అరే నీకు అంత కొత్తగా కావాలంటే కొత్త హాలీవుడ్ సినిమాలు చూసుకో. తెలుగు సినిమాలు ఎవరు చూడమన్నా నిన్ను? తెలుగు సినిమాలు చూసి తెలుగు సినిమాలు ఎందుకు చంపేస్తావు? నిన్ను ఎవరు చూడమన్నాడు అసలు తెలుగు సినిమాని? దానికి ఆనదు అని చెప్పి. నీళ్ళు ఉంటాడికి ఎలా అంటే మనుషులది పట్టదనమాట, గాడిదలది గుర్రాలది మడ్డ పెట్టాలి మీ దాంట్లో, అప్పుడు సమ్మగా ఉండేది, అప్పుడు పట్టింది కదా మీకు. గాడిదల మడ్డ గుర్రాల మడ్డ కరెక్ట్, మనుషుల మడ్డ పనికిరాదు. ఓవరాల్ వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ భయ్యా. ఓవరాల్ పూల చొక్క రివ్యూలు ఈజీ వెరీ ఎరుపుకు రివ్యూలు భయ్యా. తెలుగు సినిమాని చంపేయడానికి చూస్తున్నాడు. ఆడి డబ్బుల కోసం తెలుగు సినిమాని చంపేస్తున్నాడు. అసలు సినిమా ఎంత బాగా తీసినా సరే ఇడికి ఎక్కదు. అదే మలయాళం సినిమా చిన్నగా ఉన్నా సరే ఇడికి ఎక్కేసిద్ది అనమాట. మన తెలుగు సినిమాని చంపేస్తున్నాడు వీడు. దయచేసి ఇలాంటి మనం ఎంకరేజ్ చేయకూడదు ప్లీజ్ రా. నీకు దండం పెడతాం. మా తెలుగు సినిమాలు వదిలేసి నువ్వు ఆ మలయాళం సినిమాలకి, హాలీవుడ్ సినిమాలకి, నీకు నచ్చే సినిమాలు చూసుకో. అంతేగాని తెలుగు సినిమాలు చూసి తెలుగు సినిమాని చంపే మాక. నీ డబ్బుల కోసం, నువ్వు సంపాదన కోసం, నువ్వు బతకడం కోసం. నువ్వు బతికేది తెలుగు సినిమా మీద, తెలుగు సినిమాని చంపేస్తావు నువ్వు. అలాంటి లుచ్చగాడి నువ్వు. ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1 టమాటో భయ్యా. ఇంకా ఫైనల్గా నేను నీకు ఇచ్చే టమాటాలు ఏంటంటే, నీ మొహానికి టమాటాలు ఇవ్వడం అవసరం రా. టమాటాలు పెట్టి మొహం మీద దెంగాలి కానీ